బ్యూటీ. ఈ మూవీ ప్రీమియర్స్ 18th రోజు అంటే నిన్న కొన్ని ప్లేసెస్‌లో పడ్డాయి. సరే ఈ విషయానికి నేను మళ్ళీ వస్తా. ముందు మూవీ ఏంటి? దాని రివ్యూ ఏంటి చూద్దాం. దానికన్నా ముందు నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రతి మూవీ రివ్యూ చెప్పడానికి జెన్యూన్‌గా చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నా. మీరు ఒక 5 సెకండ్స్ టైమ్ స్పెండ్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఫర్దర్ వీడియోస్‌కి ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది. కుదిరితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ వల్ల వీడియో ఇంకా 10 మెంబర్స్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఈ మూవీ వైజాగ్‌లో ఓపెన్ అవుతుంది. అలేఖ్య ఒక కాలేజ్ స్టూడెంట్. లోవర్ మిడిల్ క్లాస్‌కి చెందిన అమ్మాయి తను. వాళ్ళ ఫాదర్ ఒక క్యాబ్ డ్రైవర్, మదర్ హౌస్ వైఫ్. కానీ అలేఖ్యని వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ప్రిన్సెస్ లాగానే చూస్తాడు. కాలేజ్ చేస్తున్న అలేఖ్య కొంచెం ఫ్యాంటసీ టైప్ అమ్మాయి. అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్‌ని, ప్రాబ్లమ్స్‌ని సీరియస్‌గా తీసుకోకుండా తనకు నచ్చింది జరగాలి అనుకునే టైప్. అలా అలేఖ్యకి ఒకసారి స్కూటీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి వేరే రీజన్స్ ఉంటాయి అఫ్‌కోర్స్. అలాంటప్పుడే తనకి అర్జున్ పరిచయం అవుతాడు. స్కూటీ కొనాలి అంటే ముందు స్కూటీ డ్రైవ్ చేయడం రావాలి అనే కండిషన్ వల్ల అనుకోకుండా అర్జున్‌కి చాలా క్లోజ్ అవుతుంది. బికాస్ అర్జున్ హ్యాస్ ఎ స్కూటీ. అర్జున్ ఒక పెట్ ట్రైనర్. సో అలా వీళ్ళ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది? అలేఖ్య అనుకున్నవి జరిగాయా? అసలు ఆ తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎటు టర్న్ అయ్యాయి అనేది కోర్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. యాక్చువల్‌గా మూవీని మనకి అలేఖ్య పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ ప్రెజెంట్ చేస్తారు. కానీ వాళ్ళ ఫాదర్ పర్స్పెక్టివ్ నుంచి జరిగేది జెన్యూన్ స్టోరీ. సినిమా ఎలా ఉంది అంటే కంప్లీట్ నిబ్బి స్టోరీ ఇది. నేను అనడం కాదు కానీ మూవీలో డైలాగ్ కూడా ఉంటుంది. దట్ అలేఖ్య నిబ్బి అని. కంప్లీట్ క్రింజ్. అలేఖ్య క్యారెక్టర్ హైలైట్ చేయాలనే థాట్‌లో కొంచెం ఎక్కువ అటెన్షన్ ట్రై చేశారు అలేఖ్య మీద. కంప్లీట్ మిస్‌ఫైర్ అయింది. లిటరల్లీ క్రింజ్ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఒక రిపీట్ డైలాగ్ ఉంటది ఈ క్యారెక్టర్‌కి. ఇంకా నా లైఫ్‌లో ఏం అడగను అని. ఆమె ఈ డైలాగ్ చెప్పిన ప్రతిసారి సిట్యుయేషన్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళాకనే యూజ్ చేస్తాడు. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలనుకున్నారు ఇలాంటి స్క్రిప్ట్‌ని అనేది నాకైతే అర్థం కాల. ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్‌ని ఎంకరేజ్ చేయాలి? మీరేదో క్లైమాక్స్‌లో మోరల్స్ చెప్పి మిగిలిన మూవీ అంతా ఇలాంటి సబ్జెక్ట్స్ తీస్తే మోటివేట్ అయ్యేవాళ్ళు ఉండరా? మోటివేట్ అవ్వడం కాదు. ఆల్రెడీ కొంతమంది మైండ్‌సెట్ అలానే ఉంది. మళ్ళీ దాన్ని రీకాల్ చేయాలి అనుకున్నారా? మూవీ మొత్తం చూడకుండా ప్రీ క్లైమాక్స్‌లో కనుక వెళ్ళిపోతే ఈ మూవీ చేసే డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటది. అసలు అర్జున్ అనేవాడు ఎవడు? ఏంటి? అని కనీసం తెలుసుకోకుండా రిలేషన్ ఏంటి? తర్వాత ఇంటర్వెల్‌లో స్టాండ్ ఏంటి? మళ్ళీ ఈ మాత్రం దానికి ఎస్‌కేఎన్ గారు ట్రిపుల్ ఏ సినిమాస్‌లో ప్రీమియర్స్ ఫ్రీగా బుక్ చేస్తున్నా అని అనౌన్స్‌మెంట్ ఒకటి. అసలు ఈ స్పీచ్ చూడకపోతే నేను మూవీకి వెళ్ళేవాడినే కాదు. ట్రైలర్, టీజర్ ఏం చూడకుండా వీళ్ళ కాన్ఫరెన్స్ చూసి వెళ్ళా. కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్. ఈ ప్రీమియర్ చాలు ఇంకా మూవీ ఆపేస్తే బెటర్. సినిమా అంతా కన్నమ్మ కన్న ఏంది రొట్ట మాకు. మా దరిద్రం బాలేక కొన్ని నిబ్బా నిబ్బి మూవీస్ హిట్ అవుతున్నాయి. అలా ఎక్కడో ఒకటి అవ్వగానే ఇక కంప్లీట్‌గా దాని బేసిస్ మీద మూవీస్ తీసేయడమేనా? లాగ్ చేసి మీకేనా బోర్ కొట్టలేదా? నరేష్ గారు లేకపోతే ఈ మూవీని మీరు మాత్రమే చూసుకోవాల్సి వచ్చేది. ఎంతో కొంత ఆయన పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేమంటే ఏం లేదు మూవీలో. సీఐ క్యారెక్టర్‌ని ఇంట్రడక్షన్‌లో హేట్ చేసిన లాస్ట్‌కి ఆయన హీరో అయ్యాడు. వీళ్ళు లేకపోతే ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ ఉండేది థియేటర్‌లో. మళ్ళీ ఇది మారుతి టీమ్ ప్రొడక్ట్. మొన్న ఈ మధ్య కూడా ఇలాంటిది ఒకటి తీశారు. ఈ స్క్రిప్ట్ చూస్తుంటే ఫ్యూచర్ బిగ్ ప్రాజెక్ట్ గురించి తలుచుకుంటే భయంగా ఉంది. మొత్తం మూవీ అంతా ప్రెడిక్టబుల్‌గా తీయాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? అసలు అంత టీమ్ వర్క్ ఎలా చేశారండి? అసలు మీ టీమ్ వర్క్‌కి టేక్ ఎ బౌ. ఇందులో మళ్ళీ సాంగ్స్ ఒకటి. ఈ రివ్యూస్ కాదు థియేటర్‌లో వస్తున్నాయి అసలైన రివ్యూస్. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి, వదిలే ఆపేయండి అని. అంత ఓపెన్‌గా చెప్పే లిబర్టీ లేక ఇలా కొంచెమే ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడితే చిన్న మూవీ మీద ఎందుకింత హేట్ చూపిస్తున్నారు అనే ఒక సంఘం వచ్చి కామెంట్స్ పెడుతుంది. పెద్ద మూవీ బాలేకున్నా ఇంతకన్నా ఎక్కువ రియాక్షన్ వస్తుంది మా దగ్గర నుంచి. చిన్న మూవీ కనుక చింతించకుండా చెప్తున్నా. నేనైతే ఎస్కేఎన్ ప్రీ టికెట్స్ కోసం హైదరాబాద్ వెళ్ళలేదులే కానీ విజయవాడలో చూసా. ఐనాక్స్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. ఇంకా మూవీలో సాంగ్స్ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ నచ్చలేదు నాకు. నరేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుందంతే. అలేఖ్య క్యారెక్టర్ అయితే ఇరిటేట్ చేస్తుంది చాలా సార్లు. నాకు మూవీ నచ్చిందా లేదా అంటే నాకు పర్సనల్‌గా అయితే నచ్చలేదు. మీరు చూస్తే మీకేమనిపించిందని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.